అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ రచన పి. సూర్యారావు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనులకు న్యాయం చేయడానికి, న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేలా ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. జీవో నెంబర్ 3ను అమలు చేయాలని, గిరిజన ప్రాంతంలో ఉద్యోగ ఖాళీలు గిరిజనులతోనే భర్తీ చేయాలని గిరిజన సంఘాలు బంద్ నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గిరిజన సంఘాలతో 2 దఫాలుగా జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణితో చర్చించి గిరిజనులకు న్యాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం బంద్ వల్ల చిన్న మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర నష్టానికి, అసౌకర్యానికి గురి అవుతున్నారని, బంద్ విరమించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. దీంతో సంఘం నేతలు బంద్ను విరమించుకోవడానికి అంగీకరించారు. ప్రజలను బానిసలుగా చూస్తూ వారిని అణగదొక్కిన బ్రిటిష్ వారిని ఎదిరించడంలో అల్లూరి సీతారామరాజు త్యాగం చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు 128వ వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ ఆవరణంలో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆపరేషన్ సింధూర్ మాక్ డ్రిల్తో ప్రజలను యుద్ధ సమయంలో అప్రమత్తం చేసే విధంగా జిల్లా కేంద్రంలో గల ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో నిర్వహించారు. ఇటీవల పెహల్గాంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో భారత, పాకిస్తాన్ మధ్య యుద్ధం నెలకొనే అవకాశం ఉన్నందున నిఘా వర్గాల హెచ్చరికలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు యుద్ధం సంభవిస్తే ఎదుర్కొనే విధానాలను, యుద్ధం సమయంలో చేయవలసిన, చేయకూడని విధులు, రక్షణ బాధ్యతలను గూర్చి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. గిరిజన యువత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రణాళికబద్ధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో క్రీడా అభివృద్ధికి క్రీడా అథారిటీ కృషి చేస్తుందని ఏపీ క్రీడా అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. గిరిజన ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మొక్కుకొన్నారు. గిరిజన ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారి జాతర 3వ రోజు ముగింపు నాడు మోదకొండమ్మ అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకుని యోగాంధ్ర 2025లో భాగంగా గత నెల 21 నుండి ఈ నెల 21 వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యోగా ప్రాక్టీస్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. యోగాతో శారీరక ఆరోగ్యం, మానసిక స్పష్టత, శ్వాస పద్ధతులు, ధ్యానాన్ని ఏకీకృతం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆధ్యాత్మికత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డేను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని గిరిజన సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలోని జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. భారత ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తశేఖర్ అధ్యక్షతన గల 7 సభ్యులు కేంద్ర బృందం జిల్లాలోని పాడేరు, అరకులోయ మండలాలలో పర్యటించి ప్రభుత్వ పథకాలను అమలు తీరు, గ్రామ సభలు నిర్వహణ, గ్రామ తీర్మానాలు, గ్రామంలో అందుతున్న మౌలిక సదుపాయాలను గూర్చి ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని సమాచారం కొరకు వచ్చే నెల కలుసుకుందాం. అంతవరకు సెలవు.